మై ట్రిప్ కంపెనీని మీ అందరికీ పరిచయం చేస్తుంది మిత్రులారా. సో మరి బోర్డ్ మై ట్రిప్ కంపెనీ యొక్క ప్రయాణం ఎలా సాగింది? సో బోర్డ్ మై ట్రిప్ అనే కంపెనీ మిత్రులారా మనకు 2019 సంవత్సరంలో 2019 సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన మనకు ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. మన కంపెనీ వచ్చేసి భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ అనే నగరంలో ఉంది. అలాగే థాయిలాండ్ దేశంలో పటాయా నగరంలో ఈ కంపెనీ ఉన్నది. ఈ కంపెనీకి సంబంధించినటువంటి లీగల్ డాక్యుమెంట్స్ అండి, ఓకేనా, ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్స్, అదేవిధంగా థాయిలాండ్ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ అండి స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. నెక్స్ట్ మిత్రులారా, కంపెనీ యొక్క విజన్ ఏంటి? ప్రతి సామాన్యుడికి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్, జాతీయ మరియు అంతర్జాతీయ విహార యాత్రల్ని సామాన్యునికి అందించడమే మన కంపెనీ యొక్క విజన్. అదేవిధంగా కంపెనీ యొక్క మిషన్ ఏంటి? ప్రతి మధ్యతరగతి కుటుంబానికి వెల్త్ అండ్ విజ్డమ్, ఓకేనా, సో ఆర్థిక స్వాతంత్రాన్ని అందించడమే మన కంపెనీ వాళ్ళ యొక్క విజన్. మరి ఇక్కడ బోర్డ్ మై ట్రిప్ ద్వారా సామాన్యుడు అతి తక్కువ ఖర్చుతో గోవా టూర్ ప్యాకేజీ, అతి తక్కువ ఖర్చుతో థాయిలాండ్ టూర్ ప్యాకేజీ ఎంచుకోవచ్చు. సో ఇక్కడ మిత్రులారా మనం 12,600 కడితే ఇందులో 5% జిఎస్టి పోగా 12,000 రూపాయలు ఉంటాయి. ఈ 12,000 రూపాయలతో ఇద్దరు వ్యక్తులు గోవా టూర్కి వెళ్ళొచ్చు. 3 nights 4 days అండి. సో ఇక్కడ అకామిడేషన్ డిలక్స్ హోటల్లో ఇద్దరు వ్యక్తులు ఉండొచ్చు, 2 persons. బ్రేక్ఫాస్ట్ మరియు డిన్నర్ మనకు అందిస్తారు. సో ఈ గోవా ప్యాకేజ్ లో ఓకేనా మనము ఎప్పుడైనా వెళ్ళొచ్చు మిత్రులారా. ఇవాళ మనం 12,600 పే చేస్తే మీకు ఎనీ టైం మీరు రేపు వెళ్ళాలన్నా సరే కంపెనీ మిమ్మల్ని గోవా టూర్కి తీసుకెళ్తుంది. ఇక్కడ ఛార్జీలు మనవే అండి. మీరు బస్లో అయినా, ట్రైన్లో అయినా, ఫ్లైట్లో అయినా మీ ఛార్జీలు పెట్టుకొని మీరు వెళ్తే అక్కడ పికప్ చేసుకుంటారు. ముందే మనం ఇక్కడ కంపెనీకి ఇంటిమేట్ చేస్తే మీకు రైల్వే స్టేషన్కైనా, బస్ స్టేషన్కైనా, ఎయిర్పోర్ట్కైనా గైడ్ వచ్చేసి మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ మీకు హోటల్లో అకామిడేషన్ కల్పిస్తారు. ఉదయం సాయంత్రం టిఫిన్ అండ్ డిన్నర్ సమకూరుస్తారు. అదేవిధంగా సైట్ సీయింగ్, ఈ 4 రోజులు మీకు సైట్ సీయింగ్ కూడా కంపెనీ వాళ్ళే కల్పిస్తారు మిత్రుల. థాయిలాండ్ ప్యాకేజ్ అండి, థాయిలాండ్ కూడా సేమ్ అండి, 12,600 ప్యాకేజీ. సో ఇక్కడ గోవా ప్యాకేజ్కి అయితే 12 పీవీలు వస్తాయి, అదే థాయిలాండ్ ప్యాకేజ్కి అయితే 20 పీవీలు వస్తాయి. పీవీ అంటే పాయింట్ వాల్యూమ్ అండి. ఇక్కడ థాయిలాండ్ అయితే 4 nights 5 days అండి. 3 star హోటల్లో సింగిల్ పర్సన్ థాయిలాండ్ టూర్కి ఒక వ్యక్తే వెళ్ళొచ్చు. 3 nights పటాయాలో ఉంటుంది, 1 night బ్యాంకాక్ లో ఉంటారు. బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్, ఎయిర్పోర్ట్ పికప్ అండ్ ఎయిర్పోర్ట్ డ్రాప్ అండి. సైట్ సీయింగ్ సెలెక్టెడ్, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కంపెనీ సెలెక్ట్ చేసినటువంటి వాటితో మీకు సైట్ సీయింగ్ చూపిస్తుంది అనమాట. 12,600 కట్టలేని వాళ్ళు 525 రూపాయలతో కూడా గోవాకి మరియు థాయిలాండ్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మనం 520 రూపాయలతో జాయిన్ అయితే 4 రకాల టూల్స్ ఏంటంటే, నెంబర్ 1 పేజాల్ యాప్ అండి. ఈ పేజాల్ యాప్ ఇవాళ మార్కెట్లో ఏ యాప్ల ద్వారా అయితే ప్రతి వస్తువుని మనం కొన్నప్పుడు మొబైల్ ద్వారా స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నామో ఆ యాప్లకి సమఉజ్జీగా ధీటుగా, ఇంకా ఆ యాప్లు వాడితే మీకు ఆదాయం రాదు, కానీ మా పేజాల్ యాప్ వాడితే మీకు అద్భుతమైనటువంటి ఆదాయం కూడా వస్తుందండి. రెండండి పేజాల్ బ్యాంకింగ్, రెండవ ఆదాయ ఆయుధం వచ్చేసి పేజాల్ బ్యాంకింగ్. ఎవరైతే 525 రూపాయలతో మన దగ్గర డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అవుతారో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో, వాళ్ళ వీధిలో, వాళ్ళ పల్లెటూరులో, వాళ్ళ గ్రామంలో, వాళ్ళ యొక్క మండలంలో, వాళ్ళ యొక్క జిల్లాలో, వాళ్ళ యొక్క రాష్ట్రంలో మినీ బ్యాంక్ ఓపెన్ చేసుకోవచ్చండి. ఫిన్టెక్ మినీ బ్యాంక్. సో ఈ బ్యాంక్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కస్టమర్ 0 అకౌంట్తో ఇస్తామండి. కస్టమర్కి, ప్రజలకి 0 అకౌంట్తో ఇస్తాం మనం.
ఇక్కడ మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేపిస్తే మీకు 25 రూపాయలు మీకు కాంపెన్సేషన్ గా కంపెనీ మీకు ఇస్తుందండి. సో ఇంకా ఇక్కడ ప్రజలు వచ్చి ఈ అకౌంట్ లో డబ్బులు వేస్తూ తీస్తూ ఉంటే మనకు బిజినెస్ వాల్యూ యాడ్ అవుతుంది. ఓకేనా, టాప్ టు బాటం అందరికీ బిజినెస్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ మూడో ఓకేనా ఆదాయ ఆయుధం అండి టెల్లార్ కోడ్. అని మన దగ్గర మిత్రులారా ఈ టెల్లార్ కోడ్ వాడటం ద్వారా వాళ్ళకి బిజినెస్ వాల్యూమ్స్ యాడ్ అయ్యి మనకు బిజినెస్ వాల్యూమ్ యాడ్ అయ్యి అందరికీ అదనపు ఆదాయం వస్తుంది. నెక్స్ట్ నాలుగో అక్షయ పాత్ర అండి బోర్డ్ మై ట్రిప్ లో NSDL రూపే ఏటీఎం కార్డు ఇస్తారండి. ఈ NSDL రూపే ఏటీఎం కార్డు అంటే ఏంటో చూద్దాం. నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్, ఇది ఒక బ్యాంక్ అండి. NSDL అనేది ఒక బ్యాంక్. ఇవాళ మార్కెట్ లో ఏదైతే SBI బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఓకేనా, HDFC, ICICI బ్యాంకులు ఎలాగో అలా NSDL బ్యాంకు ఇచ్చేటువంటి రూపే కార్డు. NSDL ఏటీఎం కార్డు ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి? ఇక్కడ మనం ఏటీఎం మిషన్ లో డబ్బులు విత్డ్రా చేసినా సరే మనకు అదనపు ఆదాయం వస్తుంది. అలాగే బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ కూడా ఈ ఏటీఎం కార్డు ద్వారా మనం బుక్ చేసుకున్న మనకు తిరిగి డబ్బులు వస్తాయి. అదేవిధంగా గెట్ ఇన్కమ్ ఆన్ ఆల్ యుటిలిటీ సర్వీసెస్ అండి. ఆల్రెడీ మన కంపెనీతో చాలా లాడ్జెస్ ఇట్లాంటి టైప్ అయి ఉన్నాయండి. సో అలాగే హెల్త్ చెకప్ అండి, ఈ కార్డు ద్వారా హెల్త్ చెకప్, స్పా సర్వీసెస్ లో కూడా ఈ కార్డు వాడితే మనకు అదనపు ఆదాయం వస్తుంది. అలాగే రైల్వే క్యాంటీన్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే క్యాంటీన్స్ కూడా మనతో టైప్ అయి ఉన్నాయి. ఓకేనా, సో హోటల్స్, లాడ్జెస్ బుకింగ్స్, వన్ స్టెప్ ఫర్ ఆల్ ఎక్స్పెన్సెస్. మనం పెట్టే ప్రతి ఖర్చుని కూడా ఈ కార్డు ద్వారా ఖర్చు చేసినట్లయితే తిరిగి మనకు ఆదాయం వస్తుంది. ఈ కార్డుని ఎనీ స్వైపింగ్ సెంటర్ ఎక్కడ స్వైప్ చేసినా సరే మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఇంకా ఈ రూపే కార్డుని మన ఫోన్ పేకి యాడ్ చేసుకోవచ్చు, మన గూగుల్ పేకి యాడ్ చేసుకోవచ్చు, మన పేజాల్ యాప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి అద్భుతమైన పేజాల్ యాప్ అండి. మన పేజాల్ యాప్ లో 150 బ్రాండ్స్ అవైలబుల్ అండి. మరి మన దగ్గర టైఅప్ అయిన కంపెనీలు ఏమేమి ఉన్నాయి ఒక్కసారి చూద్దాం మిత్రులారా. ఇక్కడ చూడండి మిత్రులారా, మన పేజాల్ యాప్ లో అందుబాటులో ఉన్న యూటిలిటీ సర్వీస్ ఆల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవచ్చండి, DTH రీఛార్జ్ చేసుకోవచ్చండి, పోస్ట్ పెయిడ్ బిల్ కట్టొచ్చండి, కార్ ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవచ్చండి, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టొచ్చండి. ఈ ఎలక్ట్రిసిటీ బిల్ మన తెలుగు రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఓకేనా, మనది కూడా అతి త్వరలో వస్తుంది. తర్వాత గ్యాస్ బుకింగ్ అండి, వాటర్ బిల్ పే చేయొచ్చు, బ్రాడ్బ్యాండ్ బిల్ పే చేయొచ్చు, ల్యాండ్ లైన్ బిల్లు, సిలిండర్ అండి, LPG సిలిండర్. ఓకేనా, అదే విధంగా మన కంపెనీలో ఏమేమి టైప్ ఉన్నాయి, ప్యాంటాలూన్స్ అండి, ప్యాంటాలూన్స్ ఓచర్ మనం కొంటే 36% బీవీ అండి. రేమాన్స్ అండి, టాప్ బ్రాండ్ రేమాన్స్ 48% బీవీలు అండి. తర్వాత టాప్ బ్రాండ్ వుడ్లాండ్స్ అండి 48% బీవీలు అండి. ఓకేనా, సో నెక్స్ట్ మిత్రులారా ఇక్కడ మిత్రుల అపోలో ఫార్మసీ అండి, ఫేమస్, ప్రతి మండలంలో ఉంది అపోలో ఫార్మసీ. ఇక్కడ చూడండి మిత్రులారా US పోలో అండి, టాప్ బ్రాండ్ US పోలో 78% బీవీలు మిత్రులారా. పూమా అండి, ఓకేనా, 48% మిత్రులారా. లివిస్ అండి 48%. జాకీ అండి అండర్వేర్స్ అండ్ బనియన్స్ 60% మిత్రులారా. జుమాటో అండి, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్న జుమాటో 18% బీవీలు అండి. డామినోస్ పిజ్జా అండి 38% అండి. 520 రూపాయలతో 55 కోట్లు సంపాదించేటువంటి బిజినెస్ ప్లాన్ మీరు వినబోతున్నారు మిత్రులారా. చూద్దాం, ఈ 500 రూపాయలు కడితే 25 రూపాయలు GST అండి, 500 రూపాయలు BMYT ఫండ్ ఇస్తుంది. కట్టిన 500 ఉడితే మనం వేస్ట్ గా పోవండి, మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు. ఎలానో చూద్దాం. మళ్ళీ రోజు 3 రూపాయల చొప్పున వారానికి 5 రోజులు 250 వర్కింగ్ డేస్ లో ఈ డబ్బులు మళ్ళీ తిరిగి ఇస్తుంది. ఓకేనా, సో ఇక్కడ నాన్ వర్కింగ్ పర్సన్స్ కి కూడా 520 రూపాయలు కట్టిన వాళ్ళకి 750 రూపాయలు వస్తుందండి. అదే వర్కింగ్ పర్సన్ అంటే కంపెనీలో మనలాగా పని చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు 1000 రూపాయల ఆదాయం వచ్చే వరకు రోజు 3 రూపాయలు ఇస్తుంది, వారానికి 5 రోజులు. ఎప్పుడైతే 5 రూపాయలు పొందుతారో అప్పుడు ఈ టాస్క్ అనేది ఆగిపోతున్నది. తర్వాత మన దగ్గర టూరిజం ప్యాకేజ్ ఉన్నాయని చెప్పాము, థాయిలాండ్ ప్యాకేజ్ అండి. ఓకేనా, థాయిలాండ్ ప్యాకేజ్. ఓకే, సో థాయిలాండ్ ప్యాకేజ్ మనం 12,600 కడితే ఓకేనా 20 PVలు వస్తాయి.
బిఎంవైటి బోర్డ్ మై ట్రిప్ ఫండ్ వస్తుంది. ఈ బిఎంవైటి ఫండ్ ఏం చేయాలో చెప్తాను. సో అదేవిధంగా గోవా ప్యాకేజ్ ఉంటుందండి, 12,600కి 12 పీవీలు వస్తాయి. బిఎంవైటి ఫండ్ వస్తుంది. మరి ఈ బిఎంవైటి ఫండ్ ని ఏం చేయాలి? ఓకేనా, ఈ బిఎంవైటి ఫండ్ తో మనం వచ్చేసి కంపెనీలో ఓన్ బ్రాండ్స్ ఉంటాయి, కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి వస్తువుల్ని మనం కొనుగోలు చేయొచ్చు మిత్రులారా. ఓకేనా, సో 50% బిఎంవైటి ఫండ్. ఓకేనా, సో నెక్స్ట్ మిత్రులారా, ఇంకా 520 రూపాయలతో కట్టిన వాళ్ళకు వచ్చేసి 520 రూపాయలతో కట్టిన వాళ్ళు థాయిలాండ్ ప్యాకేజ్ కి వెళ్ళటానికి ఆటో అప్గ్రేడ్ విధానం ఉంటుందండి. ఆటో అప్గ్రేడ్ విధానం. సో మీరు 520 రూపాయలు కట్టిన తర్వాత కంపెనీలో పని చేస్తూ ఉంటే మీకు పైసలు వస్తూ ఉంటాయి. ఈ పైసల్ని మీకు విత్డ్రా పెట్టుకున్నప్పుడు 25% కట్ చేసి, ఓకేనా, సో దాన్ని సెకండ్ ప్యాకేజ్ 1050కి ఎప్పుడైతే మీ డిడక్షన్ చేరుతుందో అప్పుడు మీరు సెకండ్ ప్యాకేజ్కి వెళ్తారు. అక్కడ మీకు 2 పీవీలు యాడ్ అవుతుంది. ఓకేనా, 1000 బిఎంవైటి ఫండ్ కూడా మనకు వస్తుంది. సో అలాగే మీరు మళ్ళీ మీ పేమెంట్ కటింగ్ అనేది 3150 చేరుకున్నప్పుడు, మళ్ళీ 0 నుంచి అండి 3150కి చేరుకున్నప్పుడు మీరు క్లాసిక్ ప్యాకేజ్ లోకి వెళ్తారు. అంటే మీరు 6 పీవీ ప్యాకేజ్ లో ఉంటారు. మీరు 6 పీవీ ప్యాకేజ్ లో వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 0 నుంచి మీ యొక్క పేమెంట్ అనేది 7,070 రూపాయలు కటింగ్ అయినప్పుడు మళ్ళీ మీరు 4వ ప్యాకేజీ క్రౌన్ ప్యాకేజ్ లోకి వెళ్తారు. అప్పుడు మీరు 12 పీవీ ప్యాకేజ్ లో ఉంటుంది. మళ్ళీ 0 నుంచి మీరు 12,600 మీ పేమెంట్ డిడక్షన్ అయినప్పుడు, ఓకేనా, మీరు గోవా ప్యాకేజ్ కి ఎలిజిబుల్ అవుతారు, లేదా థాయిలాండ్ ప్యాకేజ్ కి ఎలిజిబుల్ అవుతారు. ఈ విధంగా 520 రూపాయలతో కట్టిన వాళ్ళు కూడా థాయిలాండ్ లేదా గోవా విహార యాత్రల్ని మనము పొందవచ్చు. సో నెక్స్ట్ మిత్రులారా, కంపెనీలో 7 రకాల ఆదాయాలు ఉన్నాయండి. 1 ఫ్రెష్ సైకిల్ బోనస్ అండి, 2 టీమ్ బోనస్ అండి, 3 డైరెక్ట్ రిఫరల్ బోనస్ అండి, 4 లైఫ్ టైం రివార్డ్స్ అండి, 5 క్లబ్ బోనస్ అండి, 6 రిటైల్ బోనస్ అండి, 7 రీపర్చేస్ అండి. ఇప్పుడు ఫ్రెష్ సైకిల్ బోనస్ గురించి మనం తెలుసుకుందాం మిత్రులారా. మీరు జాయిన్ అయ్యారండి, ఓకేనా. సో లెఫ్ట్ లో ఒక వ్యక్తిని 520 రూపాయలతో జాయిన్ చేయించారు. మీరు కూడా 520 రూపాయలతో జాయిన్ అయ్యండి. సో రైట్ లో ఒక వ్యక్తిని 520 రూపాయలతో మీరు జాయిన్ చేయించారు. ఒక్క 520 రూపాయలకి 1 పీవీ అలాట్ అవుతుందండి. సో ఇక్కడ 1 పీవీ మ్యాచ్ అయింది. సో తర్వాత మిత్రులారా, నెక్స్ట్ మీకు ఇది 1:1 కాదు, 1:2 కావాలి. మీ డౌన్ లో ఇంకొక ఐడి కూడా మనకు రావాలి. దీన్నే 1:2, 2:1 అంటామండి. సో ఈ 3వ వ్యక్తి అనే వ్యక్తిని మనమే జాయిన్ చేయాల్సిన అవసరం లేదు, మన అప్లైనర్ కూడా జాయిన్ చేయించవచ్చు. ఇక్కడ మిత్రుల హైపర్ బైనరీ ప్లాన్ అంటే ఏంటంటే టోటల్ ఇవాళ కంపెనీలో వచ్చినటువంటి బీవీలు ఇంటూ 200 రూపీస్ డివైడెడ్ బై మ్యాచింగ్. ఇక్కడ ఉదాహరణకి కంపెనీలో 100 పీవీలు వచ్చాయి అనుకుందాం, అంటే 100 ఐడియాలు వచ్చాయి, 525 రూపీస్. 100 ఇంటూ 200 అంటే 20,000. ఓకేనా, డివైడెడ్ బై 400 మందికి మ్యాచ్ అని అనుకుందాం, 50 రూపాయలండి. ఇక్కడ నేను తక్కువ అమౌంట్ చెప్పి, ఓకేనా, ఎక్కువ అమౌంట్ చూపిస్తాను. ఎందుకంటే ఒక జత యొక్క రేటు కనీసం 50 రూపాయల చొప్పున తీసుకున్నా, ఒక జత యొక్క రేటు కనీసం 50 రూపాయల చొప్పున మనం తీసుకున్నా నెలకు లక్షలు తీసుకోవచ్చండి. సో ఒకవేళ మ్యాచింగ్ 200 మందికి అయితే 20,000, ఓకేనా, 100 రూపాయలు వస్తుంది. మ్యాచింగ్ 100 మందికి అయితే 200 జతకు వస్తుంది. ఒకవేళ మ్యాచింగ్ 50 మందికి అయితే 400 అండి. లెఫ్ట్ ఒక 525, రైట్ ఒక 525 పడితే మనకు 400 ఒక జతకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మిత్రులారా, మీరు జాయిన్ అయ్యారు 525 ప్యాక్ లో. మీరు 525 ప్యాక్ లో జాయిన్ అయి ఉన్నప్పుడు, ఓకేనా, మీకు లెఫ్ట్ టీమ్ లో ఒక రోజులో 10 మందిని, రైట్ టీమ్ లో ఒక రోజులో 10 మంది జాయిన్ చేయించవచ్చు. సో ఇక్కడ మీరు 525 ప్యాక్ తో జాయిన్ అయినప్పుడు 1 పీవీ ప్యాకేజ్ లో 10 లెఫ్ట్ 10 రైట్. ఒక జత యొక్క రేటు 50 రూపాయలు ఉంటే 10 × 50 500 రూపీస్ మినిమం. ఒక జత యొక్క రేటు 200 వస్తే 2,000 రూపాయలు మ్యాక్సిమం. తర్వాత మిత్రులారా, నెక్స్ట్ మీరు కనుక 2వ ప్యాకేజ్ అప్గ్రేడ్ అయితే ఈ 10 పీవీతో పాటు 2 పీవీ ప్యాకేజ్లు లెఫ్ట్ 10 రైట్ 10 అండి. 2 × 10 20 పీవీ. ఓకేనా, ఈ 1050 ప్యాకేజ్లు 10 జతలు. ఓకేనా,
అంటే 10 ఇంటూ 2 20 PV లెఫ్ట్, 20 PV రైట్ అండి. 20 ఇంటూ 50 1000 రూపాయలు. ఏ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ అలాగండి. మీకు 1 PV లెఫ్ట్ 10 రైట్ 10 వచ్చాయి. ఓకేనా? ఈ విధంగా తీసుకున్నాను. మళ్ళీ 2 PVలు లెఫ్ట్ 10 రైట్ PV ఇది కూడా లెక్కలోకి వస్తుందండి. ఆ 10 జతలు 1 PV 10 జతలు 2 PVV 10 జతలు. థాయిలాండ్ ప్యాకేజ్ 20 PVల ప్యాకేజ్. సో 20 PVల్ని లెఫ్ట్ 10 జతలు 10 ఇంటూ 20 200 PV లెఫ్ట్, 10 ఇంటూ 20 200 PVలు రైట్ అండి. ఓకేనా? సో ఈ 200 ఇంటూ 50 అంటే 10,000 రూపాయలు. జత యొక్క మినిమం 50 ఉంటే 10,000 రూపాయలు. అదే జత యొక్క 200 ఉంటే 200 ఇంటూ 200 40,000 రూపాయలు మిత్రులారా. సో ఈ విధంగా మీరు 1 PVవి 10 జతలు తీసుకోవచ్చు, 2 PV 10 జతలు తీసుకోవచ్చు. ఓకేనా? 6 PV 10, 120 PV 10, 200 PV 10 జతలు. ఏ దానికి ఏ ప్యాకేజీ ఆ ప్యాకేజీ సపరేట్ గా కౌంట్ అవుతుందండి. ఓకేనా? సో ఈ విధంగా మినిమం 50 రూపాయలు జత వస్తే 20,500 అండి. ఒక్క రోజుకి 20,500. ఇప్పుడు సెకండ్ బైనరీ ఇన్కమ్ అండి. ఆ ఇన్కమ్ పేరు టీమ్ బోనస్ అండి. ఆ ఇన్కమ్ పేరు ఏం పేరు? టీమ్ బోనస్. సో ఇక్కడ మరి మన లీడర్లు అనొచ్చు, సార్ 520 రూపాయలు రోజు నాకు 100 పడుతున్నాయండి, మీరేమో 10 జతలే ఇస్తున్నారండి, మిగతా అన్ని ఫ్లష్ అవుట్ అవుతున్నాయి కదా సార్. ఫ్లష్ అవుట్ అయిన ప్రతి ఒక్కటి ఇక్కడ కౌంట్ లోకి వస్తుంది. ఫస్ట్ ఫ్రెష్ సైకిల్ బోనస్, ఫస్ట్ బైనరీ అనేది ఫిక్స్డ్ కాదు, రోజు రోజుకు మారిపోతుంటుంది. కానీ సెకండ్ బైనరీ టీమ్ బోనస్ అనేది ఫిక్స్డ్ అండి. ఫిక్స్డ్ మినిమం 40 రూపాయల నుంచి మాక్సిమం 80 రూపాయలు తీసుకోవచ్చు సెకండ్ బైనరీ. ఎలానో చూద్దాం. మీరు 520 రూపాయల ప్యాకేజ్ తో జాయిన్ అయి ఉన్నారండి. లెఫ్ట్ లో ఒక వ్యక్తిని జాయిన్ చేయించారు, రైట్ లో ఒక వ్యక్తిని జాయిన్ చేయించారు. సో ఈ విధంగా మీరు 520 రూపాయల ప్యాకేజ్ లో ఉంటే ఈ 1 PV ప్యాకేజ్లు ఒక్క రోజులో 100 జతలు తీసుకోవచ్చు మిత్రులారా. జత యొక్క రేటు 40 రూపాయలు. 100 ఇంటూ 40 4,000 రూపాయలు. ఒకవేళ మీరు గనక రెండో ప్యాకేజ్ అప్గ్రేడ్ అయి ఉన్నట్లయితే ఈ 100 జతలు కాస్త 200 జతలు అవుతాయి. 200 జతలు అవుతాయి. ఒకవేళ మీరు మూడో ప్యాకేజ్ అప్గ్రేడ్ అయి ఉంటే 600 జతలు మిత్రులారా. 600 ఇంటూ 40 24,000. ఒకవేళ మీరు గనక నాలుగో ప్యాకేజ్ లో ఉంటే 12 PV ప్యాకేజ్ లో 1,200 జతలు మిత్రులారా. 1,200 జతలు ఇంటూ 40 రూపాయలు 48,000. ఒకవేళ మీరు థాయిలాండ్ ప్యాకేజ్ లో ఉంటే 20 PV ప్యాకేజ్ లో ఉంటే 2,000 జతలండి. 2,000 ఇంటూ 40 80,000 రూపాయలండి. ఇంకా ఇక్కడ మరి సార్ 40 నుంచి 80 రూపాయలు తీసుకోవచ్చు అన్నారు కదా మీ జతకి. ఎలా? మీరు గనక బ్రాంజ్ ర్యాంక్ అయితే 40 రూపాయల జత కాస్త 45 రూపాయలు అవుతుందండి. ఇక 40 ఎలా ఇస్తున్నారు? మనం కట్టేటువంటి 500 మీద 8% 40 రూపాయలండి. ఎప్పుడైతే మీరు బ్రాంజ్ అవుతారో అప్పుడు 45 రూపాయలు వస్తాయి. అంటే 500 మీద 9%. మరి బ్రాంజ్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు డైరెక్ట్ గా 10 మందికి స్పాన్సర్ ఇవ్వాలి, లేదా 1,200 రూపాయలతో జాయిన్ అయినా సరే మీరు బ్రాంజ్ ర్యాంక్ వస్తారు. ఒకవేళ మాక్సిమం అన్ని జతలు మ్యాచ్ అయితే సీలింగ్ కొడితే 24 లక్షల మిత్రులారా. సో ఈ విధంగా మీరు 525 ప్యాక్ తో ఉంటే 40 రూపాయలు వస్తాయి. ఆ తర్వాత మీరు బ్రాంజ్ ర్యాంక్ కనుక వస్తే 45 రూపాయలు వస్తాయి. మీరు సిల్వర్ ర్యాంక్ వస్తే జతకు 50 రూపాయలు వస్తాయి. గోల్డ్ ర్యాంక్ వస్తే 55 రూపాయలు వస్తాయి. ప్లాటినం ర్యాంక్ లో ఉంటే 60 రూపాయలు వస్తాయి. డైమండ్ ర్యాంక్ లో ఉంటే 70 రూపాయలు వస్తాయి. మిలియనర్ ర్యాంక్ లో ఉంటే 80 రూపాయలు వస్తుంది మిత్రులారా. ఇది సెకండ్ బైనరీ అంటే. మూడో ఇన్కమ్ వచ్చేసి డైరెక్ట్ రిఫరల్ అండి. మీరు జాయిన్ అయ్యారు 520 రూపాయల ప్యాకేజ్ లో. ఓకేనా? సో లెఫ్ట్ ఒక PV, రైట్ ఒక PV వచ్చింది. అంటే 40 రూపాయలు వచ్చినాయి. మీరు 525 ప్యాక్ లో ఉంటే ఈ 40 రూపాయల మీద 5% అండి. ఓకేనా? 2 రూపాయలు వస్తాయి. ఒకవేళ మీరు 1050 ప్యాకేజ్ అప్డేట్ అయినట్లయితే ఈ 40 రూపాయల మీద 7.5% అండి. అంటే మనకు 3 రూపాయలు వస్తాయి. ఇది డైరెక్ట్ రిఫరల్ బోనస్ అండి. నెక్స్ట్ నాలుగో ఇన్కమ్ అండి లైఫ్ టైం రివార్డ్స్. లైఫ్ టైం రివార్డ్ ఏదైతే మనం ఫస్ట్ లో ఫ్లెష్ అవుట్ అవుతున్నాయని బాధపడుతున్నామో అవన్నీ కూడా ఇక్కడ కౌంట్ అండి. మీకు లెఫ్ట్ లో 500 PVలు, రైట్ లో 500 PVలు కనుక వస్తే ఈ 500 PVలో 1 PV ఫ్లష్ అవుట్ అనేవి ఉంటాయి, 2 PV ఉంటాయి, 6 PV ఉంటాయి, 12 PV ఉంటాయి, 20 PV ఉంటాయి మిత్ర. ఈ విధంగా లెఫ్ట్ లో 500 PV, రైట్ లో 500 PV కనుక వస్తే
15,000 రూపాయలు మన క్యాష్ బ్యాక్. లెఫ్ట్ లో 15 లక్షలు, రైట్ లో 15 లక్షలు వస్తే 5.25 crores మిత్రులారా. ఓకేనా? సో నెక్స్ట్ అండి, క్లబ్ బోనస్. క్లబ్ బోనస్ అంటే మన కింద వాళ్ళకి ర్యాంకులు వస్తే మనకు రెవెన్యూ. క్లబ్ బోనస్ లకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా 10 మందికి స్పాన్సర్ ఇచ్చి ఉండాలి. మీరు 10 మందికి స్పాన్సర్ ఇచ్చి ఉండాలి, లేదా 12,600 ప్యాకేజ్ తో జాయిన్ అయి ఉండాలి. సో ఇక్కడ మీరు జాయిన్ అయ్యారు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 మందికి మీరు డైరెక్ట్ స్పాన్సర్ ఇచ్చారు. అప్పుడు మీరు బ్రాంజ్ క్లబ్ లోకి వస్తారు. మీరు బ్రాంజ్ క్లబ్ లోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ టీంలో ఒక వ్యక్తి 10 మందికి స్పాన్సర్ ఇస్తే, రైట్ టీంలో ఒక వ్యక్తి 10 మందికి స్పాన్సర్ ఇస్తే, లెఫ్ట్ అంటే ఆర్గనైజేషన్ 1 అండి. సో లెఫ్ట్ లో ఒక వ్యక్తి క్వాలిఫై అయ్యాడు బ్రాంజ్ క్లబ్ కి, రైట్ లో ఒక వ్యక్తి బ్రాంజ్ క్లబ్ కి క్వాలిఫై అయ్యాడు. సో ఈ క్వాలిఫై మీద మనకు జతకి 200 అండి. ఈ విధంగా ఫస్ట్ ఆర్గనైజేషన్ 1 లో 10 జతలు, రైట్ ఆర్గనైజేషన్ 2 లో 10 జతలు వస్తే 10 × 200 2,000 రూపాయలండి. మన కింద వాళ్ళకి పదవులు వస్తే మనకు పైసలు. ఎంత అద్భుతమైన బోనస్ అండి, క్లబ్ బోనస్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వచ్చేసి మనకు రాయల్టీ ఇన్కమ్. ఏ కంపెనీలోనా రాయల్టీ ఇన్కమ్ రావాలంటే డైమండ్ హోదాకి వెళ్ళాలండి. కానీ మన దగ్గర జస్ట్ మీరు 10 మందికి స్పాన్సర్ ఇస్తే చాలు, ఎగ్జిక్యూటివ్ ఫండ్ తీసుకోవచ్చు. 2%, మ్యాక్సిమం 5,000. ఓకేనా? సో ప్రతి నెల కాదండి, ఇది మ్యాక్సిమం 5,000 వచ్చే వరకు నెల నెల ఇస్తుంటారు. సో ఈ నెల 80 రూపాయలు, రేపు నెల 100, ఆ తర్వాత అట్లా నెల నెల మనకి ఎగ్జిక్యూటివ్ ఫండ్ 2% కంపెనీ టర్న్ ఓవర్ తీసి దాన్ని అందరికి బ్రాంజ్ కి పంచుతుంది అనమాట. సో ఆ విధంగా 5,000 వచ్చే వరకు వస్తుంది. ఆ తర్వాత మీకు ఈ విధంగా 10 డైరెక్ట్ ఇచ్చిన వాళ్ళు 10 జతలు ఉంటే మీరు బైక్ ఫండ్కి ఎలిజిబుల్. 1.5%. ఎంత ఇస్తుంది? మ్యాక్సిమం 50,000 ఇస్తుంది. ఒకవేళ 100 జతలు వస్తే కార్ ఫండ్కి ఎలిజిబుల్. ఎంత? 1%. ఒకవేళ 1000 జతలకు వస్తే హౌస్ ఫండ్కి ఎలిజిబుల్. ఎంత? 20 లక్షలు. ఈ విధంగా రాయల్టీ ఇన్కమ్ పొందొచ్చండి. నెక్స్ట్ అండి, అసలు సిసలైనటువంటి ఆదాయం రీపర్చేజ్ అండి. ఇప్పటి వరకు మనకి విన్నయన్నీ కూడా మనం చేసే పనంతా కూడా ఈ రీపర్చేజ్ కోసమే. ఇక్కడ రీపర్చేజ్ లో లెఫ్ట్ 500 BVలు, రైట్ 500 BVలు వస్తే ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది. ఒక రివార్డ్ పాయింట్ యొక్క రేట్ ఎంత? 31.25. మరి ఇక్కడ లెఫ్ట్ 500 PVలు, రైట్ 500 BVలు వస్తే ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది. లెఫ్ట్ 500 BVలు, రైట్ 500 BVలకు ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది. మరి రివార్డ్ పాయింట్ యొక్క రేట్ ఎలా ఇస్తారు? టోటల్ కంపెనీలో వచ్చిన రివార్డ్ పాయింట్లు ఇంటూ 25 రూపాయలు డివైడ్ బై మ్యాచింగ్ పాయింట్. టోటల్ కంపెనీలో 50,000 రివార్డ్ పాయింట్లు వచ్చాయండి. ఇంటూ 25 డివైడెడ్ బై 40,000 మందికి మ్యాచ్ చేయండి. సో 12,50,000 బై 40,000 రివార్డ్ పాయింట్లు అంటే 31 రూపాయి ఒక రివార్డ్ పాయింట్ అండి. సో రివార్డ్ పాయింట్ యొక్క రేట్ ఈ విధంగా డిసైడ్ చేస్తారు. 1 లెఫ్ట్ 1 రైట్ కంపల్సరీ ఫర్ ఆల్ ఇన్కమ్. మీకు ఇన్కమ్ రావాలంటే లెఫ్ట్ లో ఒక వ్యక్తిని మీ స్పాన్సర్ యాక్టివేట్ అయి ఉండాలి, రైట్ లో ఒక వ్యక్తి మీ స్పాన్సర్ తో యాక్టివేట్ అయి ఉండాలి. ఇది కండిషన్స్ అండి. సో ఈ విధంగా రీపర్చేజ్ కావాల్సిన ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి. ఆ తర్వాత మిత్రులారా, కంపెనీలో అద్భుతమైనటువంటి ఇంకొక అవకాశం ఏంటంటే కంపెనీతో మన పార్ట్నర్షిప్ అవ్వచ్చు, కంపెనీలో మన పార్ట్నర్ అవ్వచ్చు, కంపెనీలో భాగస్వాములు అవ్వచ్చు. ఎలా? 25,200తో మీరు ఒక పిన్ కోడ్ కొనుక్కుంటే 100% 25,200 మీ యుటిలిటీ వాలెట్ లో వస్తాయి. ఆ డబ్బులతో మీ జూనియర్స్ ఐడీలు యాక్టివేట్ చేయొచ్చు. మళ్ళీ నీ 25,000 నువ్వు పొందొచ్చు. దీనివల్ల నీకు వచ్చే లాభం ఏంటి? ఈ పిన్ కోడ్ ఏరియాలో దేశంలో ఎవరైనా సరే ఆ పిన్ కోడ్ వాడి న్యూ జాయినింగ్ ఇస్తే నీకు 5 రూపాయలు వస్తాయి. రీపర్చేస్ పాయింట్, ఏ వ్యక్తికి అయితే 31 రూపాయి రీపర్చేస్ పాయింట్ ద్వారా వస్తాయో మీకు 1 రూపాయి వస్తాయి. విత్డ్రాలు, ఆ పిన్ కోడ్ ఏరియాలో మన లాంటి లీడర్లు ఎవరైనా ఉన్నట్లయితే ఆ లీడర్ పేమెంట్ విత్డ్రా పెట్టుకున్నప్పుడు కంపెనీ నుంచి మీకు 0.20 ఇస్తాడు. టాస్క్ రోజు 3 రూపాయలు వచ్చేటువంటి, ఓకేనా, రోజు 3 రూపాయలు నీకు ఇస్తుంది కదా 525 వాళ్ళకి, దాంట్లో 0.05%. ఆల్ BBPS భారత్ బిల్లింగ్ పేమెంట్ సర్వీసెస్ అంటే ఇందా చెప్పా, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, టాటా లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ భూపా లైఫ్ ఇన్సూరెన్స్, గ్యాస్ బుకింగ్, ఓకేనా, తర్వాత ఇవన్నీ కూడా భారత్ బిల్లింగ్ పేమెంట్ సర్వీస్ లోకి వస్తాయండి. కరెంట్ బిల్లు, ఇవన్నీ కూడా.
సో వాటి మీద మనకు 0.10. స్కాన్ అండ్ పే, నువ్వు టిఫిన్ తిని స్కాన్ చేయి, టీ తాగి స్కాన్ చేసి పేమెంట్ చేస్తే 0.05 వస్తాయి పిన్ కోడ్ వాళ్ళకి. అలాగే గిఫ్ట్ కార్డ్, ఆల్ బ్రాండ్స్ గిఫ్ట్ కార్డ్స్ ఉన్నాయి. మన పిన్ కోడ్ ఏరియాలో ఎవరు ఆ ఓచర్ కొన్నా ఈ పిన్ పాయింట్ ఓనర్ కి 0.20 వస్తుంది. రీఛార్జెస్, ఈ పిన్ కోడ్ ఏరియాలో ఎవరు రీఛార్జ్ చేసుకున్నా ఈ పిన్ కోడ్ ఫ్రాంచైజ్ వాళ్ళకి పైసలు వస్తాయి. మీరు డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ కనుక తీసుకున్నట్టయితే 2,52,000 మిత్రులు. సిటీ అయితే 5,04,000, తర్వాత స్టేట్ అయితే 12,60,000, తర్వాత జోనల్ అండి 20,20,000, కంట్రీ అండి 1,80,000. సో ఈ విధంగా కంపెనీలో పార్ట్నర్స్ అవ్వచ్చు. మరి వీళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది? రీఛార్జ్ 100 రూపాయలు అబోవ్ చేసుకుంటేనే కస్టమరు ఈ పిన్ కోడ్ వాళ్ళకి ఆదాయము యాడ్ అవుతుంది. గిఫ్ట్ కార్డు 100 అబోవ్ ఉంటే యాడ్ అవుతుంది. స్కాన్ అండ్ పే 500 అబోవ్. ఐడి యాక్టివేషన్స్ ఆన్ ఎవ్రీ 500 BB సర్వీస్. ఇది ఓన్లీ పిన్ కోడ్ వాళ్ళకండి, పేజాల్ యూజర్స్ కాదు. పేజాల్ యూజర్స్ కి వచ్చేసి బోగో అంటే బై 1 get 1 ప్రొడక్ట్స్ ఏవి కొన్నా 100% BB అవుతాయి. గిఫ్ట్ కార్డు 100% యాడ్ అవుతాయి. రీఛార్జెస్ అండ్ DTH మీద 25% వస్తుంది. ఆల్ బిల్లింగ్ పేమెంట్స్ రేజ్ మీద 5% వస్తుంది. ఎవరికైనా దీని గురించి తెలియపరిచి వాళ్లకు మీరు కనుక ఈ పిన్ కోడ్ ఫ్రాంచైజ్ ఇప్పించగలిగితే వాళ్ళు తీసుకునే ప్రతి నెల ఆదాయంలో మీరు కనుక స్పాన్సర్ అయి ఉంటే ఆ వ్యక్తికి 25% అండి. ప్రతి పిన్ కోడ్ వాళ్ళకి మినిమం 10,000 వస్తాయి ఖచ్చితంగా. 25% 2,500 ఇన్కమ్ ఇస్తారా. అలాగే మీ పైన సీనియర్ కి 15%, ఆ పైన సీనియర్ కి 10%. ఓకేనా? ఈ విధంగా 50% డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కంపెనీ. ఓకేనా? దిస్ బోనస్ డిపెండ్స్ అపాన్ ఫ్రాంచైజ్ మంత్లీ ఇన్కమ్. దిస్ ఇన్కమ్ విల్ బి క్యాలిక్యులేటెడ్ మంత్లీ. దిస్ ఇన్కమ్ విల్ బి గివెన్ ఇన్ కమిషన్ వ్యాలెట్. అంటే డబ్బులేనండి, విత్డ్రా చేసుకోవచ్చు. నెలకి 48,60,000 అండి. సో ఈ విధంగా బోర్డ్ మై ట్రిప్ అనే కంపెనీలో మనకు విందులు విహార యాత్రలు, పేజాల్ యాప్ ద్వారా ఎక్కడ పేమెంట్ చేసినా పైసలు సంపాదించుకునే అవకాశం, ఇంట్లో మనం మినీ బ్యాంక్ పెట్టుకునే అవకాశం, ఒక టెల్ఆర్ కోడ్, ఒక NSDL రూపే కార్డ్. ఇదండి కంప్లీట్ బిజినెస్ ప్లాన్.